హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు నేను క్విక్గా ఫ్రై అనేది దొండకాయతో ఎలా చేయొచ్చో చూసేద్దాం. ముందుగా దొండకాయల్ని చివరలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా ఇలాగ కట్ చేసుకుని రెడీ ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇలాగ చిన్న రోల్ కానీ ఏదన్నా ఉంటే కనుక మ్యాష్ చేసుకోవడానికి దాంతో ప్రతి దొండకాయని కూడా ఇలాగ మ్యాష్ చేసి రెడీ పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులో తాలింపులన్నీ వేయకుండా కేవలం జీలకర్ర మాత్రం ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఏవైతే మనం ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నామో ఆ దొండకాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో మునగార వాటర్, అంటే దొండకాయలు మునిగే వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇలాగ విజిల్స్ రానివ్వండి. ఒక 3 విజిల్స్ సరిపోతాయండి. సో తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత మీరు చూసినట్లయితే ఇలా ఉంటాయి, దొండకాయలు మొత్తం ఉడికిపోయి చక్కగా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏదైతే ఉడకపెట్టినవి దొండకాయలు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో మీరు వెల్లుల్లిపాయలు ఒక 5 కానీ 6 కానీ ఇలా డైరెక్ట్గా మ్యాష్ చేసేసి అందులో వేసేయచ్చు. అలాగే కరివేపాకు, ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అది కూడా యాడ్ చేసేయాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వాటిని ఇలా వదిలేస్తే మీకు ఒక గోల్డెన్ కలర్ లాగా వస్తుందన్నమాట. సో ఎలా ఉంటాయంటే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న క్లిప్లో ఉన్నట్టు ఇలాగా వేగిపోయి ఉంటాయి. కానీ ఇంకొంచెం రోస్ట్ అయితే తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరొక 5 నిమిషాల పాటు ఉంచినట్లయితే ఇంకా బాగా రోస్ట్ అయ్యి అన్నంలో తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఈ ఆయిల్ మొత్తం కూడా అబ్జార్బ్ చేసే ఒక టిష్యూస్ తీసుకొని అందులో నేను ప్లేస్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా కొంచెం ఆయిల్ తీసేసుకొని సో ఉప్పు కారం యాడ్ చేసుకోండి విడిగా. నేనైతే ఉప్పు కారం జీలకర్ర పొడి 3 కలిపి మిక్సీ పట్టేసి ఆ కారాన్ని మాత్రమే ఫ్రైస్కి యూస్ చేస్తుంటాను. సో జీలకర్ర పొడి కూడా మీరు యాడ్ చేస్తూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కరివేపాకును ఇంకొకసారి వేపించుకొని కొంచెం ఇలా యాడ్ చేశాను. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ వేడివేడి అన్నంలో నువ్వు పొడి వేసుకుని తింటే చాలా ఇమ్యూనిటీ వస్తుందని అంటారు. చాలా మంచిదండి హెల్త్కి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 10 ఎండుమిరపకాయలు తొడియాలు తీసేసి డైరెక్ట్గా ఇలా వేపించుకోవాలి. తర్వాత గార్లిక్ అంటే వెల్లుల్లి ఒక 7 తీసుకొని ఏమి మ్యాష్ చేయకుండా డైరెక్ట్గా ఇలా వేసేసి వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద అంటే లో ఫ్లేమ్ మీద వేయించుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు ఒక 1/2 బౌల్ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలాగ 1/2 బౌల్ తీసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయండి. ఇలాగ ఎప్పుడైతే మీకు గోల్డెన్ కలర్ వస్తుందో అప్పుడు వెంటనే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా తీసి పక్కన పెట్టిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం మిక్సీ వేసుకుంటాం కాబట్టి అసలు వేడిగా ఉండకూడదు. సో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేయించుకున్నాం కదా, సో అవి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టాలి. ఇలా కోర్గా బ్లెండ్ చేసిన తర్వాత నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కువసేపు బ్లెండ్ చేయక్కర్లేదండి. మీరు జస్ట్ పల్స్ బటన్ యూస్ చేసి మీరు బ్లెండ్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇదంతా మీకు పౌడర్ లాగా ఇలా వచ్చేస్తుంది. ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే అందులో ఉన్న ఆయిల్ కంటెంట్ వచ్చేసి మీకు ముద్దగా తయారైపోతుంది. సో తక్కువసేపు మీరు బ్లెండ్ చేయండి. అలాగే మీరు ప్రతిరోజు తినే అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా నువ్వు పొడి కొంచెం వేసుకొని ఒక 2 ముద్దలు లేదా 3 ముద్దలు తిన్నారనుకోండి, మంచి ఇమ్యూనిటీ వస్తుంది. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు. అండ్ మనం ముందుగా చేసుకున్న దొండకాయ ఫ్రై వీటితో నేను హ్యాపీగా లంచ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.